నమస్తే. దేశభక్తులను దేశద్రోహులుగా తయారు చేసే పార్టీ అది. నిత్యం గురుగ్రంథ సాహిబ్ను పఠిస్తూ ప్రతి శ్లోకాన్ని అర్థం చేసుకొని అధ్యయనం చేసి పూర్తిగా ఆధ్యాత్మిక యాత్రలో వెళ్తున్న జర్నైల్ సింగ్ను ఉగ్రవాదిగా మార్చిన పార్టీ అది. మార్చింది ఆ పార్టీనే. అసలెన్నడూ ఖురాన్ను చేత్తోనే ముట్టని ఎన్నడూ పఠించని సెక్యులర్ వాది మహమ్మద్ అలీ జిన్నాను మతతత్వవాదిగా చిత్రించింది ఆ పార్టీనే. ఎంతటి నిష్ఠాగరిష్ఠుడినైనా సరే కాంగ్రెస్ ఆచార భ్రష్టుని చేయగలుగుతుంది. అప్రాచ్యుడా అని విదేశీ దరిద్రాల్ని తగిలించుకున్న వారిని తిట్టిన నోటితోనే ఆహా ఏమి ఆ తెల్లవారి సౌభాగ్యము అనిపించగలుగుతుంది. అసలు కన్నం వేయడానికి వచ్చి మన ఇంట్లో తిష్ట వేసిన దొంగను వాడు ఇంటికి ఎంత బాగా సున్నమేశాడు, వాడు ఎంత బాగా గోడగట్టాడు అని అనిపించగలిగారు. ఇక దేశభక్తులైన ముస్లింలను మతబోధకులను మించి నూరిపోసి రెచ్చగొట్టి దేశద్రోహులుగా మార్చగల సామర్థ్యం వాళ్ళది ఇప్పటికీ, నాటికి నేటికి, నాడు నేడు. అదే ఆ పార్టీ వాళ్ళది, ఆ కుటుంబానిది. జిన్నాకు ఇప్పుడు పాకిస్తాన్ జాతి పితగా తర్వాత మారిన జిన్నాకు, మహమ్మద్ అలీ జిన్నాకు ఇస్లాం అంటే పెద్దగా అవగాహన లేదు. అప్పట్లో గుజరాతీ పద్ధతిలో జిన్నాబాయ్ అని పిలిస్తే ఆనందపడిపోయేవాట. తాను హిందువుల దశావతారాలను నమ్మే తెగకు చెందినవాడిని, మాకు వాళ్ళ ఆచారాలే వచ్చి నేను గర్వంగా చెప్పుకునేవాడంట. సంకుచితంగా ఆలోచించే ముల్లాల గురించి ఆయన అనేవాడట, ఈ మూర్ఖులను ఎట్లా మార్చాలా అని అందరితో మాట్లాడేవాడంట. జిన్నా గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్న మాటలు వింటే ఆశ్చర్యపోతాం మనం. జిన్నా ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఖురాన్ను ముద్దు పెట్టుకోవడం తప్పితే అందులో ఏముందో కూడా తెలియదంట. అసలు ఎప్పుడైనా మసీదుకు వెళ్ళాడా అన్నది కూడా అనుమానమే. అరబిక్, పర్షియన్, ఉర్దూ ఈ 3 భాషలు తెలియవు ఆయనకి. చదువుకున్నదంతా ఇంగ్లాండ్లో, పెరిగింది ఎక్కువగా చదువుకున్నదంతా ఇంగ్లాండ్లో. ముస్లిం లీగ్లో చేరేటప్పుడు జిన్నా స్పష్టంగా చెప్పాట, నా ప్రథమ విధేయత ఈ దేశ శ్రేయస్సే అని. అట్లాంటివన్నీ కూడా మన ప్రబుద్ధులు, ప్రాచీన పురాతన ఏమంటారు పార్టీ ప్రబుద్ధులు ఎట్లా మార్చారో మనం చూసాం. పాకిస్తాన్ జాతి పితనే చేసేసారు ఏకంగా. లోకమాన్య తిలక్కు ప్రియ శిష్యుడు జిన్నా పాకిస్తాన్ రాజ్యాంగ సభలో ఏమన్నాడో తెలుసా? అయిపోయిందేదో అయిపోయింది, ఇక మీద పాకిస్తాన్ లౌకిక రాజ్యంగా ఉండాలి, ప్రతి మతం స్వేచ్ఛగా మనగలగాలి, ఇక్కడ ఎవరి మతాచారాలు వాళ్ళు స్వతంత్రంగా పాటించగలగాలి, రాజ్యానికి ఎలాంటి భేదభావం ఉండకూడదు. ఇది అక్కడ జిన్నా చెప్పిన మాట విభజన తర్వాత. తర్వాత చెప్పేది ఏంటంటే, కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి ఏమూలో దేశభక్తి మిగిలి ఉన్న అన్య మతస్థులను కూడా పూర్తిగా దేశద్రోహులుగా మార్చేస్తున్నారు. నాటి నుంచి నేటి వరకు కూడా అదే జరుగుతోంది. అసలు దేశద్రోహులు వాళ్ళే. అప్పుడు అద్వానీ పాకిస్తాన్ వెళ్ళి జిన్నాను పొగడ్డం వెనుక అర్థం ఉందని జాతీయవాదులు కూడా తెలుసుకోలేకపోయారు. ఇక భింద్రన్వాలే, సంత్ జర్నైల్ సింగ్ భింద్రన్వాలేగా మారిన అతను తర్వాత ఎలాంటి ఉగ్రవాదిగా, వేర్పాటువాదిగా మారాడో మనం చూసాం, మనకు తెలుసు. ఒక దేశభక్తుల్ని ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నవాన్ని ఎలా టెర్రరిస్ట్గా మార్చిందో తెలుసు కదా ఆ పార్టీ. అసలు భింద్రన్వాలేను పెంచి పోషించిన ఫలితం చూసినాం కదా. 33 ఏళ్ల నాడు ఢిల్లీ వీధులు రక్తసిక్తమైనవి. ఇదే నవంబర్ 1న. ఆ ముందు రోజు ఇందిరాగాంధీ హత్య జరిగింది. దివంగత ప్రధాని, ఆ సమయంలో ప్రధాని. 2 సిక్కు గ్రూపుల మధ్య జరిగిన గొడవను తమకు అనుకూలంగా మలుచుకొని రాజకీయ స్వార్థం కోసం భింద్రన్వాలేను, జర్నైల్ సింగ్ను వాడుకుంది ఆ పార్టీ, ఆ కుటుంబం. వందలాది మంది సిక్కుల ఊచకోతకు కారణమైన ఆ కుటుంబం. పంచనదుల పంజాబ్ ఎంతో ప్రశాంతంగా ఉండేది. అలాంటి చోట రక్తాన్ని ఏరులై పారించిన ఘనత ఆ పార్టీది, ఆ కుటుంబానిది. నిన్నగాక మొన్నే వచ్చింది వార్త, చూసే ఉంటారుగా. సిక్కు అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్ను దోషిగా తేల్చింది కదా ఢిల్లీ హైకోర్టు. ఈ నెల 18న శిక్ష ఖరారు చేస్తామని ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తెలిపారు. చూద్దాం మరి, ఎల్లుండి తీర్పు రానుంది. ఇది ఘనత కలిగిన, అంటే 100 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన పార్టీ ఘనత అన్నమాట. ధన్యవాదాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.